వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో విదేశాల నుంచి అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులపై కన్నెర్ర చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది అగ్రరాజ్యం. అంతేకాదు నిబంధనలను కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ తనిఖీ చేయనున్నారు. ఈ రూల్ వల్ల కొత్తగా వీసాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇక్కట్లు తప్పకపోవచ్చు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్ను పరిశీలించిన తరువాతే వీసా ఇవ్వబోతూ ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లి చదువుకోవాలని చూస్తున్న వారికి సమస్యలు తప్పేలా లేవు. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్మెంట్లను అనుమతించవని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా వెడ్డింగ్ పై పెద్దగా చర్చ జరుగుతోంది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయడమే సోషల్ మీడియా వెడ్డింగ్. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్ను పరిశీలించిన తరువాతే వీసా మంజూరు చేస్తారు. దీనిపై ప్రస్తుతం అమెరికా సన్నాహాలు చేపట్టింది. అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను నిలిపివేశారు. ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేయనున్నట్లుగా అమెరికా వెల్లడించింది. ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్టు చేసినట్లయితే ఆ వ్యక్తిని మరింతగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతినిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. ఈ ఏడాది మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాషా అలావి ఫోన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫోటోలను గుర్తించారు. ఆమె ఆన్లైన్ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణ వేటు వేశారు. గత ఏడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పటి నుండి ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది. రైట్, ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీయ విద్యార్థులందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనవరి 20 నుంచి కూడా ఆయన ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క దానిలో విషయంలో కఠినతరమైన ఆంక్షలు పెడుతూ ఉన్నారు. సో రీసెంట్ గా కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అలాంటి విద్యార్థులపై ఎక్కువగా నిఘా వేశారు. సో తాత్కాలికంగా కూడా వాళ్ళ వీసాలను కూడా నిలిపివేశారు. సో ఈ నేపథ్యంలో మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, అంటే ట్రంప్ ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం. అంటే జనవరి 20న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి H1B వీసా నుంచి జన్మతః వాళ్ళకి సంబంధించిన పౌరసత్వ రద్దు, అలాగే గ్రీన్ కార్డ్, ఇప్పుడు కొత్తగా ఓపీటీ సమస్య అంటున్నారు. సో రద్దు ఇవన్నీ అంటున్నారు. సో ఏంటి ట్రంప్ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇంకా అంటే మన ఇక్కడ నుంచి వెళ్లే విద్యార్థులకు ఆయన పెట్టి ఆంక్షలు చూస్తుంటే ఇంకా వాళ్ళు చదువుకునే ఆశ కలగానే ఉండబోవచ్చా? ఎట్లా ఉండబోవచ్చు అండి? అసలు ఈ వీసా తర్వాత ఇప్పుడు తనిఖీ చేద్దాం సోషల్ అకౌంట్స్ని అనేటువంటి దానికన్నా ముందే అమెరికన్ ప్రెసిడెంట్ అధికారం రాగానే ట్రంప్ బిహేవియర్ చాలా అగ్రెసివ్గా ఉంది, తర్వాత అన్ప్రిడిక్టబుల్గా ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక రాజ్యాలు, అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నాయి ఏ విధంగా వ్యవహరించాలనో తెలియక. ఎందుకంటే ఆయన అధికారంలో రాగానే అమెరికాని ఉన్నతంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు. తర్వాత అమెరికన్స్ ఫస్ట్ అనేటువంటి నినాదం కూడా ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో గతంలోనే అధికారంలో రాగానే మైగ్రేషన్ మా దేశం రావటానికి వీల్లేదు, తర్వాత ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రీన్ కార్డు ఉన్నా లేకపోతే సిటిజన్షిప్ ఉన్నా అదే శాశ్వతం అనుకోవద్దు అనేటువంటి స్టేట్మెంట్స్. తర్వాత యూనివర్సిటీలో డెమోక్రటిక్ యాక్టివిటీ ఏది లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా యాంటీ ప్రోగ్రెస్ యాక్షన్స్ జరిగితే విద్యార్థులు నిరసన జరపడం అనేది అన్ని యూనివర్సిటీల్లో ఆనవాయితీ. పాలస్తీనా మీద దాడికి వ్యతిరేకంగా
అనేక ప్రదర్శనలు చేశారు. ప్రదర్శనలు చేసినప్పటి నుంచి ఏ యూనివర్సిటీలు ఎవరు ప్రదర్శనలు చేశారు, ఎవరు నాయకత్వం వహించారు, ఇప్పటికే కొంతమందిని బహిష్కరించాడు. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ కూడా మనకు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. ఇటువంటి తర్వాత టారిఫ్ల మీద అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఇవాళ అన్స్టెబిలిటీకి దారితీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాంట్లో లేటెస్ట్ ఇష్యూ ఇవాళ స్టూడెంట్స్ది. అంటే ఎవ్రీ 6 months ఒక బ్యాచ్ని జాయిన్ చేసుకునే అలవాటు అమెరికన్ యూనివర్సిటీలకు ఉంది. ఇప్పుడు ఈ బ్యాచ్ చెక్ చేయాలని చెప్పేసి ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకు ఈ అనుమానం వచ్చింది, ఎందుకంత భయం అమెరికా కంటే, అమెరికా చేస్తున్న వైఖరి, వివిధ దేశాల ఎడాల వైఖరి దానికే భయం కలిగిస్తుంది, అమెరికాకే భయం కలిగిస్తుంది. ఉదాహరణకు పాలస్తీనా మీద దాడులు మామూలు దాడులు కావు, శ్మశానాన్ని తలపిస్తున్నాయి. మొత్తం ఇజ్రాయెల్ చేసే ప్రతి దాడికి అమెరికా మద్దతు ఇస్తుంది. అది పాలస్తీనాలకు తెలుసు. కాబట్టి ఏదేమైనా అంటువర్డ్ ఇన్సిడెంట్కు పాల్పడతారేమో పాలస్తీనా నుంచి వచ్చేటువంటి వాళ్ళు, లేదా పాలస్తీనా దేశం మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి విద్యార్థి యొక్క సోషల్ అకౌంట్స్ని చెక్ చేయాలని చెప్పేసి, ఇవాళ సోషల్ ప్రొఫైల్ని చెక్ చేయాలని చెప్పేసి ఇవాళ వీసాలు కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశాడు. ఇప్పటికైతే రద్దు చేశాడు. కాబట్టి అంటే ఇటువంటి పరిస్థితుల్ని ఎందుకు ఎదుర్కొంటున్నాడు అంటే, తను అనుసరిస్తున్నటువంటి అగ్రెసివ్నెస్సే ఇటువంటి వారికి తీరుతుంది. అట్లాగే ఇరాన్ వ్యతిరేకంగా అడపాదడప ఇరాన్ మీద ఒత్తిడి పెంచుతుండు, దాడులు చేయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇరాన్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, లేదా ఇరాన్ అభిమానం ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇటువంటి ఏవైనా దాడులకు పాల్పడతారేమని వాళ్ళని కూడా చెక్ చేయాలనుకుంటున్నారు. ఇట్లా ఇక ఇరాన్ ఇరాకే కాదు, ఇక వచ్చేటువంటి విద్యార్థులు అందరినీ కూడా చెక్ చేస్తే అయిపోద్ది. దీంట్లో ఎవరి భక్తులు ఉన్నారు, ఎవరి అభిమానులు ఉన్నారు, ఎవరి విద్యార్థులు ఏ వైఖరితో ఉన్నారు అనేటువంటిది వాళ్ళు అనుసరించినటువంటి సోషల్ యాక్టివిటీలో తెలిసిపోద్ది. కాబట్టి వాటిని చెక్ చేయాలని చెప్పేసి వాళ్ళ ట్రంప్ ఇటువంటి పరిస్థితి పెట్టాడు. దీంతో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి రెడీగా అమెరికన్ యూనివర్సిటీల సీట్ వచ్చి ఇక జాయిన్ అయిదామని అనుకున్న వాళ్ళకు డిసప్పాయింట్మెంట్. అది మరొక 6 నెలలు పొడిగించే మరి పోస్ట్ పోన్ అయితే 1 year అకాడమిక్ ఇయర్ లాస్ అవుద్ది. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళ కారకుడు ట్రంపే. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ ట్రంప్ వైఖరి, అస్థిరమైనటువంటి వైఖరి ప్రపంచవ్యాప్తంగా అస్థిరతని క్రియేట్ చేస్తూ ఉంది. అందుకని ఇటువంటి పరిస్థితిని ఆయన చర్యల వల్ల భయపడే పరిస్థితి ఉన్నది. అంటే సత్యం గారు, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో కూడా ట్రంప్ అంటే వ్యవహరిస్తున్న విధానాలు బట్టి కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్లే విద్యార్థులు చాలా వరకు కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్తారు. సో పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉండుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడానికి బెటర్ అంటారా? అంటే ఎట్లా తీసుకోవాలంటారు ఇప్పుడు విద్యార్థులు కూడా? ఇప్పుడు వెళ్ళడం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ఇచ్చిన సెన్సెస్ ప్రకారం గత సంవత్సరం విద్యార్థులు రెమిట్ చేసింది 44,000 కోట్లు. అంటే ఇతర దేశాలకు పోతే వాళ్ళకు డాలర్లు కావాలి, కన్సర్న్ దేశం యొక్క కరెన్సీ కావాలి. కాబట్టి మన రూపాయలు ఆర్బీఐలో రెమిట్ చేస్తే ఆర్బీఐ కన్సర్న్ కరెన్సీని సప్లై చేస్తుంది. అమెరికా విద్యార్థులకు పోయే విద్యార్థులకు డాలర్లు ఇస్తుంది, లేదా ఇంకో చైనా పోతే, జపాన్ పోతే ఎన్ ఇస్తుంది, ఆస్ట్రేలియా పోతే డాలర్ ఇస్తుంది, ఆస్ట్రేలియన్ డాలర్లు. ఇట్లా రిజర్వ్ బ్యాంకు అన్ని కరెన్సీలని సప్లై చేస్తుంది. ఏ దేశానికి పోయే విద్యార్థికి ఆ దేశం కరెన్సీ. విద్యార్థులు ఏం చేస్తారు, మన రూపాయల్ని రెమిట్ చేస్తారు, ఆర్బీఐ అకౌంట్లో రెమిట్ చేస్తారు, ఫారిన్ కరెన్సీ సప్లై చేస్తాయి. గత అకాడమిక్ ఇయర్లో 44,000 కోట్లు రెమిట్ చేస్తే ఈ అకాడమిక్ ఇయర్లో 25,000 కోట్ల మాత్రమే రెమిట్ చేశారు. అంటే దీని అర్థం ఏంది, ఫారిన్ పోయే విద్యార్థుల సంఖ్య తగ్గింది. దరిదాపు 45,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు తగ్గిందంటే దరిదాపు 40% విద్యార్థులు ఇతర దేశాలకు పోయే విద్యార్థులు తగ్గారు. ఎందుకని తగ్గారు అంటే, చాలా దేశాలు కాస్త స్ట్రింజెన్స్ రూల్స్ తీసుకొస్తున్నాయి. ఏంటంటే చదువుకొని వెళ్ళిపోవాలి అనేటువంటి మొదటి రూలు. ఆ తర్వాత చదువుకున్న తర్వాత మరొక 2 ఏళ్లు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగం చేయాలి, ఆ తర్వాత ఉండటానికి వీల్లేదు అనేటువంటి మరొక రూలు. తర్వాత అమెరికాలను అయితే ఇన్ని డాలర్లు వస్తేనే అమెరికాలో ఉద్యోగం చేయాలి తప్ప తక్కువ డాలర్లు వస్తే అమెరికాలో ఉండటానికి వీల్లేదు. ఇటువంటి అనేక దేశాలు అనేక రకాలైనటువంటి ప్రెజర్స్ తీసుకొస్తున్నాయి. దాంతో నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అమెరికా వాళ్ళు, చదువుకునేందుకైతేనే రావాలి, ఉద్యోగం చేసేందుకైతే రావద్దని.
కానీ మన విద్యార్థులకు ఏంది డాలర్ డ్రీమ్స్, అక్కడ చదివేదానికన్నా కూడా చదివి ఉద్యోగం చేయాలి, అక్కడే సెటిల్ కావాలన్నటువంటిది ఎక్కువ ఏమి ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో మన దేశం నుంచి ఇతర దేశాలు పోయే విద్యార్థుల సంఖ్య తగ్గింది. 44,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు తగ్గిందంటే దరిదాపు 40-45% తగ్గాలి. కాబట్టి ఇతర దేశాల్లో వచ్చేటువంటి మైగ్రేషన్ వ్యతిరేకంగా వచ్చేటువంటి కారణాలు ఇవి. తర్వాత సాధారణంగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అమెరికాలో మొత్తం ఉద్యోగాలు మన వాళ్ళే చేస్తున్నారు, మన వాళ్ళు చైనా వాళ్ళు ఇతర దేశాల వైపు చేస్తారు, అసలు అమెరికా వాళ్ళు పనే చేయట్లేదు అనుకుంటాం. అగైన్ మనకు నేను వచ్చినటువంటి సెన్సెస్ ఏమిటంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో, అమెరికాలో ఉన్న వర్క్ ఫోర్స్ లో పర్టికులర్ గా స్కిల్డ్ లేబర్ లో, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లో 18% మాత్రమే ఇతర దేశస్తులు ఉన్నారు. మిగతా 82% మంది అమెరికన్స్ బార్న్ వర్కర్సే పనిచేస్తున్నారు. అట్లాగే అన్స్కిల్డ్ వర్కర్స్ లో ఇతర దేశాల నుంచి పోయిన వాళ్ళు 25% ఉన్నారు, అంటే ఎక్కువ ఫిజికల్ లేబర్ చేసేవాళ్ళు. అక్కడ బార్న్ అయి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 75% ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా సాధారణటువంటి పత్రికలు చదివే వాళ్ళు సాధారణంగా ఏమనుకుంటారంటే ప్రపంచ దేశాలు మొత్తం పోయి అమెరికాని ఆక్రమించినాయి, అసలు ఉద్యోగాలను వీళ్ళు చేస్తారు అనుకుంటారు. అది నిజం కాదు. 18% ఏం స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ 25% మాత్రం ఇతర దేశీయులు ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ట్రంప్ మేక్ అగైన్ అమెరికా గ్రేట్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆయన ఇంకా అమెరికన్స్ కి ఇంకా ఎక్కువ జాబ్స్ కావాలి, ఇతర దేశాలు తగ్గించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోటే ఇవన్నీ అమలు చేస్తున్నాడు. ఎస్, అంటే సత్యం గారు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు. సో సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఒక నిఘా ఉంచడం అనేది అంటే ఏ ఇంటెలిజెన్స్ తో వాళ్ళు పెడుతున్నారు అంటున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే విద్యార్థులు ఇప్పుడు అమెరికాను ఉద్దేశించి కానీ వ్యతిరేకంగా ఎక్కడ చేసే నినాదాలు కానీ పోస్టులు కానీ ఏవి ఉండవు. సో వీళ్ళకి ఏమైనా మరి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చా? చెప్పలేమండి. తెలుగు రాష్ట్రాల నుంచి పోయే వాళ్ళు బుద్ధిమంతులు లేక అవి పెట్టే వాళ్ళు బుద్ధిమంతులు కాదు అని మనం దాన్ని వర్గీకరించడానికి వీల్లేదు. కానీ ఎవరి వ్యక్తిగతమైన చైతన్యాన్ని బట్టి వాళ్ళు పోస్టింగ్ పెడతారు. ఉదాహరణకు అమెరికాకు మనకు పాకిస్తాన్కు వార్ జరుగుతున్నప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. మొన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ దాందే అమెరికా పాక్ కొలాప్స్ కాకుండా ఏదో చర్చల పేరు మీద మొత్తం మీద యుద్ధాన్ని పోస్ట్ పోన్ చేయడంలో ట్రంప్ పాత్ర ఉంది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి స్థితిని మళ్ళీ మన వాళ్ళు వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టించవచ్చు. చాలా మంది భారతీయులు ఆవేశానికి లోనయ్యారు, ఏది పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి యుద్ధం ఆపేసినందుకు. అందుకని పోస్టింగ్ పెట్టారనుకోండి, ఇది అమెరికా వ్యతిరేక పోస్టింగ్, ట్రంప్ వ్యతిరేక పోస్టింగ్ అని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. అట్లాగే పాకిస్తాన్కి ఫేవరబుల్ గా అమెరికా యూనివర్సిటీలో అనేక ప్రదర్శనలు జరిగినాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగినాయి. గతంలో అమెరికా ఇరాక్ మీద దాడి చేసడానికి కూడా ప్రపంచవ్యాప్తంగా లండన్ అయితే 10 లక్షల మంది ప్రదర్శన చేశారు. అప్పట్లో హిందూ ఎడిటర్ కూతురు అలా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుతూ నేను కూడా ఊరేగింపులో పాల్గొన్నా, 10 లక్షల మంది పాల్గొన్నారు, లండన్ లో ప్రదర్శన పెట్టింది ఇరాక్ మీద అమెరికా దాడికి వ్యతిరేకంగా. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు రియాక్ట్ అవుతారు, చైతన్యాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. వాటన్నిటిని కూడా అమెరికా వ్యతిరేక వైఖరి, వీళ్ళు రావటం అమెరికాకు డేంజరస్ అని కన్సిడర్ చేస్తే మంచి విద్యార్థులకు ఆపర్చునిటీస్ పోతాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ట్రంప్ చేసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. కానీ వాళ్లకు ఆయన అనుసరిస్తున్నటువంటి అగ్రెసివ్ వైఖరికి ఈ అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఆయన అనుసరిస్తున్న విధానం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా కూడా అక్కడ వీసా రద్దు చేస్తామని చెప్తున్నారు. అలాగే క్లాస్ ఎగ్గొట్టినా కూడా అటెండెన్స్ తక్కువ ఉన్నా కూడా వీసా రద్దు అంటున్నారు. సో ఇవన్నీ కూడా అంటే అక్కడ అమెరికన్స్ లో ఆయనకి ఎక్కువగా అంటే వాళ్ళ మెప్పు పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఆయన వైఖరి అధికారంలో రావడానికి ఆయన ఇచ్చిన పిలిపే ఆయనకు ఓట్లు వచ్చినాయి, ఆయన గెలిచాడు. రెండోది ఇప్పుడు అటెండెన్స్ ఉండాలి అంటే ఆయన ఉద్దేశం అంటే రెండు. ఒకటి చదువు కాకుండా ఎక్స్టర్నల్ యాక్టివిటీలో పాల్గొనేది ఒక ఆబ్జెక్టివ్. రెండోది బయట చదువు మానేసి బయట పార్ట్ టైం ఉద్యోగాలు, అన్స్కిల్డ్ ఉద్యోగాలు చేయొద్దు అనేది రెండో ఆబ్జెక్టివ్. ఈ రెండు ఆబ్జెక్టివ్ తోటి 75 అటెండెన్స్ ఉండాలి. కాబట్టి అసలు బయట పనిచేయడానికి వీల్లేదు, క్లాసులు అటెండ్ కావాలని చెప్పేసి ఆయన ఇవాళ ప్రెజర్ తీసుకొస్తుండు. ఈ రెండు యాక్టివిటీస్ ను డిస్కరేజ్ చేయడానికే ఒకటి ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీలో చదవటం ఎంతో ఇంపార్టెంట్, పార్ట్ టైం పని చేయడం కూడా అంత ఇంపార్టెంట్. పార్ట్ టైం పని చేయకపోతే వాళ్ళకి వెళ్ళదు అక్కడ. కాబట్టి అటువంటి పార్ట్ టైం పని చేయకుండా, తర్వాత ఇతర యాక్టివిటీ లేకుండా కేవలం క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడానికి ఈ ఎత్తుగడ ట్రంప్ అవలంబిస్తుండు. కాబట్టి ఏదేమైనా
తీసుకునేటువంటి ప్రతి స్టెప్ ఇంటర్నేషనల్ ప్రెజర్స్ బిల్డప్ అవుతున్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళ అమెరికన్ స్టూడెంట్స్, అమెరికాలో ఉండేటువంటి సిటిజన్స్, గ్రీన్ కార్డ్ వాళ్ళస్, హెచ్పిఎన్ వాళ్ళస్, ఎవరైనా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళందరి మీద ఈ ప్రెజర్స్ కొనసాగుతా ఉన్నాయి. ఇది రాను రాను ఇంకా డిస్కరేజ్ చేయాలన్నటువంటిది మైగ్రేషన్ అమెరికా వచ్చే వాళ్ళని డిస్కరేజ్ చేయాలన్నటువంటి ఆబ్జెక్టివ్ తోటి ఇవన్నీ ట్రంప్ చేస్తా ఉన్నాడు. అలాగంటే టెక్ కంపెనీలు కూడా చాలా వరకు కూడా హెచ్చరికలు చేశారు. అంటే H1B వీసా పైన ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరూ కూడా అంటే దేశాన్ని విడిచి వెళ్ళొద్దు, మళ్ళీ వెళితే అంటే అమెరికాకి రావడం కష్టం అంటూ కూడా ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా మెయిల్స్ చేశారు అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి. అమెరికన్ కంపెనీస్ కు రెడీమేడ్ టెక్ జాబ్స్, టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు, చైనీలే. నెంబర్ 1 ప్లేస్లో భారతీయులు, నెంబర్ 2 ప్లేస్లో చైనీలు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్, ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండటంతో ఈ రెండు దేశాల వాళ్ళు రెడీమేడ్గా మల్టీనేషనల్ కంపెనీ, ఇది అమెరికన్ టెక్ కంపెనీస్ కు కావాల్సిన వాళ్ళు దొరుకుతారు. కాబట్టి మీరు వెళ్తే ఇటువంటివి చూసి వెళ్తే మళ్ళీ రాలేరు అనేటువంటి, అంటే వాళ్ళు ట్రైన్డ్ ఇచ్చినటువంటి వాళ్ళు, బెంచ్ మీద రిజర్వ్ ఉన్నటువంటి వాళ్ళు, తయారు చేసుకున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ స్కిల్స్ నేర్పి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నటువంటి క్రమంలో అది దెబ్బతింటే వాళ్ళకు సప్లై చైన్ తెగిపోతుంది, ఇది స్కిల్డ్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్. కాబట్టి వెనకకి వెళ్ళొద్దు అని చెప్పేసి అందులో H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే రాలేరు అనేటువంటి హెచ్చరిక చేసింది. అదే సందర్భంలో టెక్ కంపెనీస్ ఏఐని ఇన్క్లూడ్ చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్క్లూడ్ చేస్తూ ఇప్పటికే అమెరికన్ లెక్కల ప్రకారం 7% మంది జాబ్ హోల్డర్స్ని తీసేశారు. ఏఐని ఇన్క్లూడ్ చేస్తూ ఏఐ చేసే పనికి సబ్స్టిట్యూట్గా వర్క్ ఫోర్స్ని తీసేసి చేయించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రిక్రూట్ చేసుకోవటం, ఇష్టం లేనప్పుడు తీసేయటం అనేది కొనసాగుతూనే ఉంది. లిబరల్ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్ అది సహజం. సప్లై డిమాండ్ ఆధారంగానే వాళ్ళు ఆ ఉద్యోగాలు ఉంచడం, తీసేయటం చేస్తూ ఉంటారు. ఎస్ సార్. అంటే సత్యం గారు, ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ అంటే చదువుకునే విద్యార్థులు మరి అమెరికాకు వెళ్ళకపోవడమే బెటర్ అంటారా? అంటే ఎలాంటి యూనివర్సిటీలు అక్కడ వాళ్ళు ఎంచుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే మంచి యూనివర్సిటీలో చదివితే ఇంటర్న్షిప్లో మంచిగా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా నుంచి, అమెరికాలో సెటిల్ అయినటువంటి ఏజెన్సీస్ కూడా డిస్కరేజింగ్ ఉంది, సిచ్యువేషన్ రావద్దని చెప్తున్నారు. తర్వాత అమెరికాలో 2500 యూనివర్సిటీలు ఉన్నాయి. 2500 యూనివర్సిటీలో డైరెక్ట్ గవర్నమెంట్ ఫండ్ సపోర్ట్ చేసేటువంటి యూనివర్సిటీలు 400 ఉన్నాయి. మిగతా అన్ని కూడా మన దగ్గర ప్రైవేట్ కాలేజెస్ ఉన్నట్టే అక్కడ కూడా ఇంకో 2000 యూనివర్సిటీలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఆ 2000 యూనివర్సిటీల్లో చదివితే మనం ఏం చెప్పలేము, దానికి ఏం సెక్యూరిటీ ఇవ్వలేము, గ్యారంటీ ఇవ్వలేము. కానీ గవర్నమెంట్ ఫండ్ సపోర్టెడ్ హార్వర్డ్ గాంచి మొదలు పెడితే అనేక యూనివర్సిటీలకు, ఒక 400-500 యూనివర్సిటీలకు అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. వాటిల్లో చదివితే సెక్యూరిటీ ఎక్కువ. కాబట్టి మొదటి నుంచి కూడా మన పిల్లలకు వచ్చేటువంటి స్కోర్ను బట్టి అడ్మిషన్స్ దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ మన పిల్లలు కూడా గత 20 ఏళ్లుగా గవర్నమెంట్ ఫండెడ్, గవర్నమెంట్ అక్రిడిటెడ్ యూనివర్సిటీలనే చేరుతున్నారు. ఇక ఏదో విధంగా అమెరికా చేరాలనుకున్నట్టు ఏ యూనివర్సిటీలైనా చదువుతున్నారు. ఎందుకంటే లిబరల్గా జాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దొరికినాయి. ఇప్పుడు రోజుకు ప్రెజర్స్ దొరికినప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అంటే అక్కడ విద్యార్థులు ఉండటానికి కూడా కష్టం అవుతుంది వాళ్ళ అనేటువంటి ఉద్యోగాలు కాదు, అసలు ఉండి పార్ట్ టైం చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అనేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏదేమైనా మెరిటోరియస్గా ఉండి గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీలో సీట్ వస్తే పోవటం మంచిది. రిలేటివ్గా మిగతా వాటిని డిస్కరేజ్ చేయటం అవసరం. ఎస్. అంటే ఫైనల్గా అంటే సత్యం గారు ఏం చెప్తా అంటే ఒత్తిడిలో చాలా వరకు విద్యార్థులు ఉంటున్నారు, అక్కడ పనిచేసే ఉద్యోగులు ఉంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇవన్నీ అధిగమించాలంటే మనం అక్కడికి వెళ్ళటం మానుకోవాలంటారా? అంటే ఎట్లా అండి దీన్ని మనం కట్టడి చేయాలి? ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా పిల్లలు చూసుకుంటున్నారు. గతంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ యుఎస్, సెకండ్ ప్రిఫరెన్స్ యూకే ఉండేది, ఆ థర్డ్ ప్రిఫరెన్స్ ఆస్ట్రేలియా ఉండేది. దరిదాపు పెద్ద ఎత్తున ఈ 3 దేశాలు బిజినెస్ కూడా చేసినాయి, ఎడ్యుకేషన్ బిజినెస్. వాళ్ళకు మంచి ఇన్కమ్ కూడా వచ్చింది. 6 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు, ఈ 3 దేశాలకి ఎక్కువ పోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల ఓనర్షిప్ కంపెనీస్ అన్ని కూడా అమెరికన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. యూనివర్సిటీలు మూసేయాల్సి వస్తుంది మీరు ఇటువంటి స్ట్రింజెంట్ పెడితే అని. కానీ ట్రంప్ ఇప్పటికైతే వినట్లేదు, కానీ భవిష్యత్తులో ప్రెజర్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రెండోది కూడా అర్థాంతరంగా
అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటే కోర్టులు కూడా అక్కడక్కడ ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. మన వాళ్ళకు స్టూడెంట్స్ కు 1-2 కోర్టులు ప్రొటెక్షన్స్ ఇచ్చాయి. ఇప్పుడు టారిఫ్ విషయంలో ప్రొటెక్షన్స్ ఇస్తున్నాయి. అమెరికన్ కోర్టు చాలా అటానమస్ గా పనిచేస్తాయి, మనకన్నా ఇంకా అటానమస్ గా పనిచేస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రొటెక్షన్స్ ఇస్తున్నాయి. కానీ చివరికి ఏమైందో చూడాలి. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారమే మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రిలేటివ్లీ ఇప్పుడు ఆ 3 దేశాలు పోయే వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటా ఉన్నారు. ఇంకా ఇతర దేశాలు పోయి చదువుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో రష్యా పోతుర్రు, ఇతర రష్యన్ రిపబ్లిక్స్ కు పోతున్నారు, చైనాకు పోతుర్రు, తర్వాత జపాన్కు పోతున్నారు, తర్వాత యూరోపియన్ కంట్రీస్ కూడా మళ్ళీ కొంతమంది జర్మనీకి పోతున్నారు, స్వీడన్ డెన్మార్క్ కూడా పోతున్నారు. కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఇటువంటి ప్రైజెస్ లేనటువంటి దేశాలు చూసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యం గారు, మీ అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.